ఎన్ని చెప్పనివ్వండి, మహాత్ములు రానివ్వండి, వాళ్ళ కాళ్ళు మనం నెత్తిన పెట్టనివ్వండి, నెత్తిన తొక్కనివ్వండి, వాళ్ళ ఒళ్ళో కూర్చోండి, ఏం చేయండి, ఏం లాభం లేదు. ఎందుకంటే ఈ మనస్సు ఎక్కడో గట్టిగా నమ్మింది ఏమని, ఈ ప్రపంచం నుంచి నాకు సౌఖ్యం వస్తుంది, దాన్ని పుటం పెట్టినా అది వెనక్కి రావట్లేదండి. అది పుటం పెడితే రాదు. మీరు మిల్లారెప్ప జీవితం చూడండి సార్, ఎంత ఘోరాతి ఘోరమైన సాధన చేశాడో. నేను చదివినవి చాలా తక్కువ, నేను చదవలేను, అసలు పుస్తకాలు చదవని నా బలహీనత అది. ఒకళ్ళు ప్రాణం తీస్తే మిల్లారెప్ప చదవండి చదవండి, ఏంద్రా ఎట్టు ప్రాణం తీస్తాడని ఈ చిన్న పుస్తకం తీసుకొని చదివితే నాకు అనిపించింది, అది మిల్లారెప్ప ఎంత కష్టపడ్డాడండి, ఎంత కష్టపడ్డాడు. ఎందుకో తెలుసా, దృష్టి లేక అనిపించింది. అప్పుడు జ్ఞానం ఎంత గొప్పది, ఎంత గొప్పది, అది వజ్రం, అమృతం. జ్ఞాన దృష్టితో వస్తుంది. ఎముకలు గూడైపోయిందండి, శరీరం రంగు మారిపోయిందండి, కొండహోగుల్లో కూర్చున్నాడు. వాళ్ళ సిస్టర్ చూసి భయపడిపోతుంది, శవమా మనిషా గుర్తుపట్టదు ముందు. ఎందుకంత సాధన అంటే, తన అంత ముందు జీవితంలో తాను పొందినటువంటి కండిషన్ అంత భయంకరంగా ఉంది, అంత భయంకరంగా ఉంది.